హలో నమస్తే. వీకెండ్ లో క్లాసులు బీకే అలవాటుని మళ్ళీ మొదలుపెట్టాడు నాగ్. లేకపోతే కంటెస్టెంట్లు దారి తప్పటం ఖాయం. అందుకే కొంతమందికి చివాట్లు పెట్టి వార్నింగ్లు కూడా ఇచ్చాడు. లీడర్ గా విర్రవీగిన అశ్విని ఫెయిల్ అయ్యావంటూ ప్రకటించాడు. అసలు ఉన్న 3 టీముల్లో రెండింటిని పీకేశాడు. ఇంకా ఏం జరిగినాయో తెలియాలంటే సెప్టెంబర్ 14 ఎపిసోడ్ ని ఒక లుక్ వేద్దాం. నాగార్జున వచ్చి రాగానే టీం లీడర్లతో గేమ్ ఆడించాడు. మీ టీములో బాగా ఆడిన వారి ఫోటోలు గ్రీన్ బాక్స్ లో, సరిగ్గా ఆడిన వారి ఫోటోలు రెడ్ బాక్స్ లో పెట్టమంటాడు. ముందుగా అఖండ టీం సీప్ యశ్విని పిలుస్తాడు. అభయ్, పృథ్వీ బాగా ఆడారని చెప్పడంతో ఈ సందర్భంగా నాగు మాట్లాడుతూ ఆటలో వాడకూడని పదాలు వాడుతున్నావు, నోరు జాగ్రత్త పెట్టుకోమని పృథ్వీకి వార్నింగ్ ఇస్తాడు. ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయిందని తన ఫోటోని రెడ్ బాక్స్ లో పెడుతుంది. ఈ సందర్భంగా నాగు సంచాలకుగా నువ్వు కూడా ఫెయిల్ అయ్యా అంటూ వీడియో చూపించాడు. ఈ టాస్క్ లో 1/4 కిలో మరమరాలు దగ్గరగా తీసుకొచ్చిన వాళ్ళని ఎన్నరగా ప్రకటించాలి. వాళ్ళిద్దరు తెచ్చిన మరమరాల్లో మణికంఠ 1/4 కిలో దగ్గరగా తీసుకొచ్చాడు. కరెక్ట్ గా 200 గ్రాములు లేవంటూ ఎవరిని విన్నర్ చేయనంటూ రద్దు చేశావు అని వీడియో చూపించగా యష్మి ఏడ్ చేసింది. తాను కావాలని అలా చేశానని నిజం ఒప్పుకుంది. అంతులేని టీం ఓడిపోతే 5గురు ఆకలితో అటమటిస్తారని, వాళ్ళు గెలవాలని ఉద్దేశంతో ఆ పని చేశానని చెప్పింది. ఆ తర్వాత సోనియా ఫోటోను కూడా రెడ్ బాక్స్ లో పెట్టింది. అప్పుడు నాగు మాట్లాడుతూ సోఫాలో కూర్చుంటే అయిపోద్ది, గేమ్ ఆడాలని సోనియాకు ఎతో పలికాడు. అలాగే నామినేషన్ లో విష్ణుప్రియ ఫ్యామిలీ లేదంటూ మాట్లాడిన మాటను వీడియో ఏసల్లా క్లాస్ పీకాడు. అప్పటికి సోనియా ఆ మాటలు అనుకోకుండా వచ్చాయని, తప్ప కావాలని అనలేదని కవర్ చేసుకుంది. నాగార్జున కోప్పడుతూ ఇంకేం మాట్లాడలేదా, విష్ణుప్రియ డ్రెస్సింగ్ గురించి కూడా మాట్లాడాడు. ప్రతిదీ జనాలు చూస్తున్నారు, నీ మంచి కోసమే చెబుతున్నా, జాగ్రత్తగా ఉండు, నోరు అదుపులో పెట్టుకొని హింట్ ఇచ్చాడు. ఇక యష్మి చివరగా రెడ్ బాక్స్ లో శేఖర్ భాష ఫోటోను పెట్టింది. తర్వాత నాగార్జున అవతల టీములో ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్సర్ అని అడగగా నిబిల్ కు బెస్ట్ పర్ఫార్మెన్సర్ అంటూ గ్రీన్ బ్యాడ్జి పెట్టింది. అనంతరం అంతులేని వీరుల టీం సీప్ నైనిక వంతు రాగా నిబిల్, విష్ణుప్రియ, సీత ఫోటోలు గ్రీన్ బాక్స్ లో పెట్టగా ఆదిత్య భూమిని రెడ్ బాక్స్ లో పెట్టింది. సీత అద్భుతంగా ఆడింది, తానే నా అసలైన ఆడపులి అంటూ మెచ్చుకుంది. తింటున్న ఫుడ్ తన వల్లే వచ్చిందని మెచ్చుకుంది. ఈ సందర్భంగా నాగు సీత నుండి ఇంటి నుండి వచ్చిన బహుమతిని ఇచ్చేశాడు. ఆ తర్వాత నాగు అవతల టీములో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరని అడగగా మణికంఠకు గ్రీన్ బ్యాండ్ పెట్టేసింది మైనక. ఇక 3వ టీంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు, వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవటం లేదు. వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడి ప్రైజ్ మనీ పెంచుకోవటం గొప్ప విషయమని స్వయంగా నాగార్జునే మెచ్చుకో. నిఖిల్ కూడా మణికంఠ బాగా ఆడుతున్నాడని తన బొమ్మని గ్రీన్ బోర్డ్ లో పెట్టాడు. బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ అటు సీతకి గ్రీన్ బ్యాండ్ తొడిగాడు. తర్వాత నాగు మీరు సీఫులుగా ఫెయిల్ అయ్యారని యశ్విని, నైనని తొలగించారు. అంతేకాకుండా ఆ క్లాన్ లో రద్దు చేస్తున్నట్టు ప్రకటించాడు. ఇప్పుడు సీపుల్ని ఎంచుకునే బాధ్యత కంటెస్టెంట్లు అనే ఎవరిని సీప్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, మరి ఎవరిని వద్దనుకుంటున్నారు. ఈ క్రమంలో మణికంఠను విష్ణుప్రియ సెలెక్ట్ చేసుకోగా అభయను వద్దనుకుంది. నిబిల్ మణికంఠకు సపోర్ట్ చేస్తూ ప్రేరణ వద్దనుకున్నాడు. విష్ణుప్రియ మణికంఠకు సపోర్ట్ చేయగా ఆదిత్యను వద్దనుకుంది. ఆదిత్య ఓం సీత సీప్ కావాలని, పృథ్వీ వద్దని ఓటేస్తారు. సోనియా వచ్చి అభయ్ సీప్ కావాలని, శేఖర్ భాష వద్దని, సీత వంతు రాగానే అభయ్ సీప్ కావాలని, ప్రేరణ వద్దని, ఇక పృథ్వీ అభయ్కి సపోర్ట్ చేయగా ఆదిత్యను వద్దన్నాడు. ఇక అభయ్ వంతు రాగానే సోనియా లీడర్ కావాలని, మణికంఠ వద్దని లిక్విడ్ పోస్తారు. ఇక భాష అభయ్కు మద్దతు ఇవ్వగా సోనియా అవసరం లేదంటాడు. ఇక మెజార్టీ జనాలు 4 అభయ్కి సపోర్ట్ చేయడంతో అభయ్ లీడర్ అవుతాడు. ఇప్పుడు హౌస్ లో 2 క్లాన్స్లే ఉన్నాయి. వాటిలో ఎవరి సభ్యులు అవుతారో చూడాలి. నాగు రేపటి ఎపిసోడ్ లో చూద్దామంటూ చివరగా నైనికాను, నిఖిల్ ని సేవ్ చేసి నాగు ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో శేఖర్ భాష ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. మరి చూడాలి ఈ నెక్స్ట్ వీకెండ్ లో ఎలాంటి ట్విస్టులు ఇస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.